నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఒంటరిగా తనను చూడవచ్చిన అన్నని అడిగింది శాంతి. రాజా రాలేదేమన్నయ్యా అని. బాగుంది, అస్తమానం అతడికి మన కూడా తిరగటమైన పని అన్నాడు. సమాధానం తృప్తికరంగా లేకపోయినా ఇక రెట్టించే అవకాశం లేదు. అయితే అన్నయ్య, నువ్వు రాజా ఇంటికి ఎందుకు మారావు అడిగింది. మొదట మాట్లాడలేదు శ్రీహరి. తర్వాత చెప్పాడు. మీ వదిన లేదు కదా, ఒక్కడిని ఉండలేక. అతడు ఒంటరిగాడే. తప్పనిసరిగా ఏదో ఒకటి చెప్పినట్లుందా సమాధానం కూడా. వచ్చే 7వ తారీఖున మాస్కో సాంస్కృతిక బృందం వస్తోంది మా విశ్వభారతికి. వారి గౌరవార్థం నాటికలు అవి జరుగుతాయి. ఒక నాటకంలో నాకు ఒక చిన్న పాత్ర ఉంది. మరీ చిన్నది కాదనుకో. నువ్వు రా అన్నయ్య చూడటానికి. కార్యక్రమ కాగితం అందించింది. అయితే చిన్నప్పుడు నేర్చుకున్న నృత్యాన్ని మళ్ళీ ఇక్కడ పునరుద్ధరిస్తున్నావన్నమాట అన్నాడు. రాత్రి పొద్దుపోయి వచ్చిన శ్రీహరిని ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు కనిపెట్టుకుని ఉన్న రాజా. ఎక్కడికి లేదు కానీ నా కోసం కూర్చున్నావా భోజనం చేయకుండా? ఇప్పుడే వస్తాను అంటూ జేబులో ఉన్న పర్సు కాగితాలు టేబుల్పై పడేసి షర్టు స్టాండ్కు తగిలించి వెళ్ళిపోయాడు. తోచక కూర్చున్న రాజా కళ్ళు అప్రయత్నంగా శాంతినికేతన్ ముద్ర ఉన్న ఆ కవర్పై పడి చట్టుకుని తీసి చూశాడు. అయితే శాంతిని చుట్టానికి వెళ్ళావా? నాకు చెప్పలేదేం అని అడిగాడు భోజనాల దగ్గర. వెళ్తున్నానని చెప్తే తప్పకుండా వస్తావు, కానీ నీ పనులు మానుకొని పూర్తిగా నా లోకంలో మునిగిపోవటం ఇష్టం లేదు. ఎన్ని చిత్రాలు వేసేవాడివి రాజా, ఒక్క చిత్రమైనా వేస్తున్నావా ఇప్పుడు? నీలో కళ ఇలా నశించిపోవటం నాకు చాలా బాధగా ఉంది. నేనే కారకుండా అనే వ్యథ కూడా నన్ను దహించి వేస్తుంది. నీరసంగా నవ్వాడు రాజా. ఒక్కొక్క సంఘటన వల్ల కొందరిలో ఒక్కొక్క కళ ఉద్భవిస్తుంది, కొందరిలో ఒక్కొక్క విశేషణ వలన అది నశిస్తుంది. అదంతా దైవ ఘటన, దైవ నిర్ణయం. అందుకు వ్యక్తులు కారణంగా కనిపిస్తారు, కానీ నిజమైన కారకులం మనం కాము. సరి వేదాంతం కూడా అలవరుచుకుంటున్నావన్నమాట అన్నాడు శ్రీహరి. రాత్రి పడుకున్నాక ఆఫీస్ గొడవల్లోకి పోయింది సంభాషణ. రాజా, ఈ కబుర్లకేం కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ స్నేహితుడిని నువ్వు గౌరవించాలి. గౌరవానికి ఎప్పుడూ లోటు లేదు శ్రీహరి, కానీ ఏదైనా బలవంతమైన పని మాత్రం చేయలేను అన్నాడు. ఎన్నాళ్ళలో ఈ బైరాగి బ్రతుకు అడిగాడు శ్రీహరి. ఓహో, గుదిబండ వేస్తానంటావు? గుదిబండ? ఇష్టం లేని వ్యక్తి అంతే మరి. అయినా ఇప్పుడేం తొందర వచ్చింది, పోనిద్దు ముసుగు తన్ని పడుకున్నాడు రాజా. ఇక చేసేది లేక శ్రీహరి కూడా నిద్రకు ఉపక్రమించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లో ఉత్కృష్టమైన నవల గోర. ఇంత మంచి సాహిత్యాన్ని, మనోవికాసం కలిగించే ఉత్తమ రచనలను గోవిందరావు అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగాడు అని ఆలోచిస్తున్న శాంతికి టపా రావడంతో ఆ ఆలోచనలకు ఆటంకం కలిగింది. ఆత్రంగా తీసి చూసింది. ఒకటి తండ్రి రాశాడు. ఆశీర్వాదాలతో మొదలై అనురాగం వర్షించి తిరిగి ఆశీర్వాదాలతో ముగిసింది ఉత్తరం. విశేషాలు ఏమీ లేవు. రెండవది వదిన రాసింది. చాలా దీర్ఘంగానే ఉంటుంది అనుకుంటూ చదవసాగింది. చిరంజీవి శాంతికి ఆశీర్వచనములు. నా ధోరణి నీకెప్పుడు విసుగ్గానే ఉంటుంది, అయినా తప్పదు రాస్తున్నాను. నేను చదువుకోలేదు. నువ్వు చదువుకున్నంత మాత్రానికే తెలివైన దానివి మాత్రం కాదు. కుటుంబ జీవనం గడిపేవాళ్ళం. కుటుంబంలోని వ్యక్తుల సంతోషం, సంతృప్తి కూడా ఆలోచించాలి. ఇందుకు స్వార్థం విడనాడవలసి వచ్చిన పెద్ద త్యాగాలు అవసరం లేదు. ఒకవేళ అవసరమైనా ఆ త్యాగ జీవితంలోనే సంతృప్తి ఉంది, శాంతి ఉంది. నీ మనసులో ప్రస్తుతం వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు. బహుశా కుటుంబ వ్యవస్థపై కూడా ఆసక్తి లేదనుకుంటాను. అందుకే అలా దూరంగా నిర్విచారంగా ఉండగలుగుతున్నావు. కానీ శాంతి, తోటి స్త్రీగా ఒక విషయం చెప్తున్నాను. ఒకనాటికి తప్పక నీకు రెండిటిపైన మమత కలుగుతుంది. నువ్వు ఈ అనంత సృష్టిలోని ఒక ప్రాణివే, రక్త మాంసాలున్న మానవివే. ఏదైనా ఒక సంఘటన వలన కానీ, ఒక వ్యక్తి వలన కానీ మనసులో విరక్తి కలిగి అటువంటి భావాలు ఏర్పడితే అది వేరే విషయం. కానీ నీ జీవితంలో అటువంటిదేమీ జరగలేదు. నీకే తెలియని పెంకితనం ఏదో నీలో ఇమిడి ఉంది. ఒక్కసారి వివేకంగా ఆలోచించుకో శాంతి. నీ భవిష్యత్తు గురించి మీ అమ్మగారు, నాన్నగారు అనుక్షణం ఎంత కుమిలిపోతున్నారో ఒక్కసారి తెలుసుకో. వారిని చూస్తుంటే నాకే హృదయం ద్రవించిపోతుంది. ఒకసారి ఆలోచించుకో. నీలో ఎలానో మార్పు రాక తప్పదు, కానీ ఆ మార్పు అందరి మనసులు విరిగిపోకముందే, ఎటువంటి విషయాలు జరగకముందే రావాలని ఆశిస్తున్నాను. ఇట్లు
వదిన పద్మ. చాదస్తం. నిర్లక్ష్యంగా కవరు టేబుల్ పైకి గిరాటేసి లేచి రిహార్సల్స్కి వెళ్ళటానికి తయారైంది శాంతి. గోవిందరావు కళాభవనం దగ్గర నిరీక్షిస్తున్నాడు ఆమె కోసం. ఇద్దరూ కలిసి రిహార్సల్స్ హాల్లోకి వెళ్ళారు. విద్యార్థులు అధ్యాపకులు కూడా గోవిందరావుని ఒక స్నేహితుడిగా చాలా అభిమానంగా చూస్తారు, కానీ విద్యార్థిగా చూడరు. పైగా అతడి మాటకెంతో విలువిస్తారు. కారణం అతడికి అన్ని విషయాల్లోనూ చాలా పరిజ్ఞానం ఉండటమే కాక మంచి కార్యనిర్వహణ దక్షత కూడా ఉంది. అతడి విద్య కూడా దాదాపు పూర్తయినట్లే. ఆ సంవత్సరం ఎంఏ పూర్తి చేస్తాడు. బాగా కవిత్వం రాస్తాడు. నాట్య సంగీత శాస్త్రాల్లో పాండిత్యం సంపాదించాడు. బహుశా అందుకే అందరికీ అంత గౌరవం కావచ్చు అనుకుంది శాంతి. రిహార్సల్స్ జరుగుతూ ఉండగా అనేక పర్యాయాలు ఆ భావం ఈ ముద్రతో అభినయించాలి, ఈ చరణానికి ఈ అభినయంతో భావ ప్రకటన చేయాలి అంటూ గోవిందరావు శాంతికి అనేక విషయాలు అభినయించి చూపటమే కాక ఈ చెయ్యి ఇంత ముందుకు రావాలి, ఈ వేలు ఇలా ముడవాలి, ఈ ముద్ర ఎలా పట్టాలి అని స్వయంగా సర్దేవాడు. శాంతి మనసేమిటోగా అయిపోయింది. శరీరం గగురు పొడిచింది. ఇలా అంగీకరించాల్సింది కాదు. మరీ ఇంత చొరమేమిటి ఇతనికి అనుకుని విచారించింది లోలోన. అయినా పైకి మాత్రం అభ్యంతరం చెప్పలేకపోయింది. తిరిగి రేపు ఇదే సమయానికి రండి రిహార్సల్స్కి అని గోవిందరావు చెప్పినప్పుడు అంగీకార సూచకంగా మంత్రముగ్ధలా తాలూపింది. ఆదివారం నాడు స్నేహితులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శ్రీహరి అన్నాడు, బొత్తిగా నీ ధోరణి నాకు నచ్చటం లేదు రాజా. నువ్వు ఇలా బొమ్మలా కూర్చుంటే నేను చూడలేకపోతున్నాను. నేను వేరే వెళ్ళిపోతాను. నవ్వాడు రాజా. పో చూద్దాం, వెనకబడి నేను వస్తాను. నువ్వు పొమ్మన్నా అక్క పొమ్మనదిలే అన్నాడు. శ్రీహరి కళ్ళు చెమర్చాయి. చదువుకునేటప్పుడు కంటే ఈ కలకత్తాలో కలుసుకున్నాక మరీ దగ్గరైపోయాం రాజా మనం. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. నిజమే, నేను అలాగే అనుకుంటున్నాను. అయితే మనం తయారై వెళ్దామా విశ్వభారతికి? ఇవాళ 7వ తారీఖు కార్యక్రమాలు ఉన్నాయి కదూ. శ్రీహరి ముడుచుకున్నాడు. అక్కర్లేదు అక్కడికి. ఏం శాంతి చిన్నపుచ్చుకోదు? ఆశ్చర్యపోయాడు రాజా. నిర్లక్ష్యంగా నవ్వాడు శ్రీహరి. అదే మన కోసం చిన్నపుచ్చుకోవటం, మన కోసం తప్పించటం, దాని లోకమే వేరు. నేను వెళితే రమ్మని చెప్పింది. ఏది ఆహ్వానం పంపించిందా? నిన్ను పిలిచిందా? అదేంటి శ్రీహరి, చెల్లెల విషయంలో నా పంతాలు ఇలా ఎప్పుడు మారిపోయావు? శాంతిని వారానికి ఒకసారి వెళ్ళి చూసి రమ్మని మీ నాన్నగారి ఆజ్ఞ. నువ్వు అక్కడికి వెళ్ళి 15 రోజులైంది. ఆ సంగతైనా గుర్తుందా నీకు? శ్రీహరి మాట్లాడలేదు. కొద్దిసేపు మౌనంగా గడిచాక రాజా అన్నాడు, శ్రీహరి ఒక్క మాట, పోనీ నువ్వు వెళ్ళు, నేను రావటంలో నీకు అభ్యంతరం ఉందనుకుంటాను. దెబ్బతిన్నట్టు త్రుళ్ళిపడి చూశాడు శ్రీహరి. రాజా, మా వలన నీ చిత్రలేఖనం మూలపడింది, నీ ఆరోగ్యం దెబ్బతింది, ఇల్లు ఆఫీసు మినహా స్నేహితులందరినీ వదులుకున్నావు, వినోదాలన్నీ మానుకున్నావు, ఓ సినిమా అయినా చూడటం లేదు. ఎందుకు ఇలా బాధపడాలి నువ్వు? సుఖంగా సాగిపోయే నీ జీవితం ఇలా అవటానికి నేను నా చెల్లెలేక కారణం. మేమెదురుగా ఉంటే నీకు ఈ బాధ నిత్యం రేగుతూనే ఉంటుంది. అందుకే ఆ రోజు శాంతిని చూసేందుకు వెళ్ళినప్పుడు నీకు తెలియనే లేదు. నేను కూడా ఇక్కడి నుండి బదిలీ చేయించుకుని పోవాలనుకుంటున్నాను. బరువుగా నెట్టూర్చాడు రాజా. శ్రీహరి ఆఖరి మాటలకు ఉలిక్కి పడ్డాడు. వెళ్ళిపోతావా అని కుర్చీలో నుంచి ముందుకు వంగి అతడు చేయి పట్టుకున్నాడు. మెల్లగా చేయి విడిపించుకున్నాడు శ్రీహరి. పద వెళ్దాం అని లేచాడు. వెళ్ళవు కదూ తిరిగి అడిగాడు రాజా. వెళ్ళను రాజా, వెళ్ళను. ద్రవించిపోతున్న హృదయంతో రాజాను చేతులతో చుట్టేసి కన్నీళ్లు కార్చాడు. మనది అపూర్వ స్నేహం రాజా, నిన్ను వదలను. శ్రీహరి రాజా వచ్చినట్లు తెలిసి సంతోషంగా గ్రీన్ రూమ్ నుండి వచ్చింది శాంతి. వచ్చారా, రారనుకున్నాను అంటూ గోవిందరావును పిలిచి పరిచయం చేసింది. నమస్తే లాంఛనప్రాయంగా అని. ఐఎమ్ వెరీ బిజీ, ఎక్స్క్యూజ్ మీ అంటూ వెళ్ళిపోయాడు గోవిందరావు. శ్రీహరికి రాజాకు మర్యాదలు చేసే బాధ్యత ఒక విద్యార్థి స్వచ్ఛంద సేవకునికి అప్పచెప్పి తాను కూడా గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోయింది శాంతి. రంగస్థలంపై నటించడం ఇదే ప్రథమ పర్యాయమైనా చాలా బాగా చేసింది శాంతి. బంగారు ఛాయతో మిసమిసలాడుతూ సన్నగా పొడవుగా ఉండి సౌందర్యానికి నిర్వచనం చెప్పే శాంతి వసంత కన్య భూమికకు ఎంతైనా తగింది. ప్రకృతి పురుషుడిగా గోవిందరావు అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. విదేశీ అతిథులు కూడా చాలా ముగ్ధులయ్యారు. తర్వాత మనోరమ నాట్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమం అంతా ముగిశాక మనోరమను రాజాకు శ్రీహరికి పరిచయం చేసింది శాంతి.
చాలా బాగుంది మీ నాట్యం. ఎంతకాలం నుండి నేర్చుకుంటున్నారు అడిగాడు రాజా. అసలే చలాకీగా ఉండే మనోరమ హాస్యంగా జవాబిచ్చింది. ఎంతకాలం నుండి ఈ బందీఖానాలో ఉన్నానని అడగండి అంటూ నవ్వింది. ఆ జవాబుకు శ్రీహరి రాజా ఆశ్చర్యపోయారు. శాంతి విషయం వివరించింది. ఓ, అయితే త్వరలో శ్రీమతి కాబోతున్నారన్నమాట, అభినందనలు అన్నాడు రాజా. నవ్వింది మనోరమ. పంజరం నుండి వెలువడిపోతున్నారన్నమాట. వస్తాను మరి, చీరియో అంటూ ఎవరో పిలవగా వెళ్ళిపోయింది మనోరమ. ఒకరికి శాంతి నికేతనం, మరొకరికి పంజరం. తనలో అనుకుంటున్నట్లుగా అనుకుని నిర్లిప్తంగా నవ్వాడు శ్రీహరి. అయితే మనోరమ నాట్యం బాగుందని పొగిడేశారు, కానీ నా నటన బాగుండలేదా? నా నృత్యం ఎలా ఉంది? చంటి పిల్లల కళ్ళు తిప్పుతూ అడిగింది శాంతి రాజాను. దివ్యంగా ఉంది, వేరే చెప్పాలా? బాగా సాధన చెయ్యండి, గోవిందరావులో ఉన్నంత విద్య ఉండాలి మీలో అన్నాడు గంభీరంగా రాజా. తప్పకుండా, అదే నా పట్టుదల కూడా అంది శాంతి. అయితే అన్నయ్య, నువ్వేం మాట్లాడటం లేదు, నీకు నచ్చలేదా? శ్రీహరి వదనం గంభీరంగా ఉంది. ఒక్క నాట్యం విషయంలో బాగే కాదు, ఇంకా అనేకం ఆలోచించుకోవాలి. నువ్వేం పిల్లవు కాదుగా నేను చెప్పటానికి. అంటే ఏమిటో తర్వాత ఆలోచించుకో. విచ్చలవిడిగా ఉండటంలో గల అనర్థాలు నీకు ఇంకా తెలియవు. సరే, ఇంటికి ఉత్తరాలు రాస్తున్నావా? తల ఊపింది శాంతి బొటన వేలుతో నేల రాస్తూ. సరే, మేము వెళ్తున్నాము. నువ్విక్కడ చిత్రకళాభివృద్ధికి చేరావు, నేను అలాగే అనుకుంటున్నాను. ఆ నమ్మకాన్ని అలాగే ఉండని. ఆ గోవిందరావుతో అతనేమిటి, ఎవరైనా సరే అతి చనువు అనర్ధహేతువు అంటూ సాగిపోయాడు. వెళ్తాం శాంతి అంటూ రాజా శ్రీహరిని అనుసరించాడు. అదేంటి శ్రీహరి, శాంతిని అట్లా చిన్నబుచ్చావు అన్నాడు రాజా. చిన్నబుచ్చుకుంటుందని బుద్ధి చెప్పకపోతే ఎలా? పోనీ ఆమె అభిరుచికి తగిన వ్యక్తి అక్కడైనా లభిస్తే. రాజా! శ్రీహరి కేకతో రాజా మాట సగంలోనే ఆగిపోయింది. ఎందుకు ఇలా చిత్రవద చేస్తావు నన్ను? క్షమించు శ్రీహరి మెల్లగా అన్నాడు రాజా. అన్నయ్య మాటల్లో అంతరార్థం గురించి ఆలోచిస్తూ నడుస్తున్న శాంతి చెట్ల మాట నుండి శాంతి అన్న గోవిందరావు పిలుపు విని తుళ్ళిపడింది. అందరూ భోజనశాలలో ఉన్నట్టున్నారు. ఆవరణంతా నిర్జీవంగా ఉంది. పైగా అటు లైబ్రరీ పక్క అలంకరణలవి ఏమీ చేయలేదు. లైట్లు కూడా లేవు, చీకటిగా ఉంది. అప్పుడే చంద్రోదయం అవుతోంది. నీకోసమే వేచి ఉన్నాను శాంతి అంటూ చెట్ల నీడ నుంచే శాంతి దగ్గరకు వచ్చాడు గోవిందరావు. ఎంత బాగా నటించావు, నిన్ను చూసి ఆవేశం వచ్చి నేను మరీ బాగా నటించాను అన్నాడు ప్రశంసాపూర్వకంగా ఆమె వీపు తడుతూ. నువ్వెంత అందంగా ఉన్నావు శాంతి ఇవాళ అన్నాడు గోవిందరావు. కంపిత స్వరంతో 2 అడుగులు వెనక్కి వేసింది శాంతి. ఇంతలో ఎవరో అటుగా వస్తున్నట్లు ఎండుటాకులపై అడుగుల సాబడి వినిపించింది. గబగబా నడిచి చీకట్లో కలిసిపోయాడు గోవిందరావు. భీతహరణంలాగా శాంతి త్వరగా పోయి హాస్టల్ రూమ్లో పడింది. ఇంకా ఆ శరీరం ఒడుగు తగ్గలేదు. భోజనానికి కూడా వెళ్లకుండా మంచం మీద పడి బావురుమంది. కొంతసేపటికి మనోరమ వచ్చింది. చాలా బాగా యాక్ట్ చేసావు శాంతి అంటూ. శాంతి స్థితి చూసి ఆశ్చర్యపోయింది. ఏం జరిగింది శాంతి, చెప్పవు లాలనగా అడిగింది మనోరమ. శాంతికి దుఃఖవేగం అధికమైందే కానీ తగ్గలేదు. జ్ఞానం వచ్చాక ఎప్పుడూ శాంతి ఏడవలేదు. ఏడుపంటే ఏమిటో తెలియని ఆమె ఇవాళ కుమిలి కుమిలి ఏడవసాగింది. కడకు అతి బలవంతంపై విషయం తెలుసుకోగలిగింది మనోరమ. వింటూనే తేలిగ్గా నవ్వేసింది. ఈ మాత్రానికైనా ముందు భోజనం కానీ తర్వాత మాట్లాడుకుందాం. బలవంతాన తీసుకువెళ్ళి భోజనం చేయించి పడుకో, రేపు మాట్లాడుకుందాం అని వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం మనోరమ వచ్చేసరికి శాంతి స్నానాదులు ముగించి కూర్చుని ఉంది. ఏమోయ్, నీ ఆవేశం తగ్గిందా? నవ్వుతూ మనోరమ శాంతి పక్కన కూర్చుంది. చూడు శాంతి, అతడు అలా ప్రవర్తించడం ఏదో మహాదారుణంలాగా బాధపడతావేమిటి? అతడు నిన్ను ప్రేమిస్తున్నాడేమో. అవును, ఏం ప్రపంచ ధర్మాన్ని నువ్వు మీరగలవా? మీరాలనే నిర్ణయించుకున్నాను అంది శాంతి. నవ్వింది మనోరమ. లేదు శాంతి, అది కేవలం భ్రమ. నా ఒక్కతితో తప్ప నువ్వు ఇంకెవరితోనూ స్నేహం చెయ్యవు, మాటే ఆడవు. కానీ గోవిందరావుతో ఎందుకు స్నేహం చేస్తున్నావు? నీతో లాగానే కాదు. అతడు వేణుగానం ఒక్కరోజు వినిపించకపోతే పిచ్చెక్కిపోతావు. అతడి కోసమే అతడి నాటకంలో వేషం వేశావు అంది మనోరమ. ఏమిటి మనోరమ, నువ్వు ఏమేమిటో మాట్లాడుతున్నావు? కళ్ళను మెచ్చుకోవటం, నిర్మలంగా స్నేహం చేయటం తప్ప? హేళనగా నవ్వింది మనోరమ. అవునవును,
నేను నాట్య సాధన చేస్తూ ఉండగా అనేక పర్యాయాలు నన్ను అనేక భంగిమల్లో చూశావు. ఏది చిత్రించావా మరి? ఆ ఫలకం మీద దృశ్యం, ఆ భంగిమ అంతా రోజు నువ్వు ప్రభాత సమయాన చూసేది. ఇంకా నిశితంగా చూడు, నువ్వు గీసిన ఈ బొమ్మలో గోవిందరావు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడు. కంచు కంటతో మ్రోగింది కంఠం. నిర్ఘాంతపోయింది శాంతి. మనోరమ చెప్పాక చూస్తే తనకు అలాగే అనిపించింది. మంద్రస్వరంతో అంది, మనస్సాక్షిగా చెప్తున్నాను మనోరమ, నా హృదయంలో ఏ మాలిన్యమూ లేదు. స్నేహపూర్వకంగా చిరుహాసం చేసింది మనోరమ. అలా కంగారు పడక శాంతి, నా దగ్గర నీకు సిగ్గేంటి? నిజంగా నీ మనసు నీకు తెలియకపోవచ్చు, కానీ నిశితంగా ఆలోచించి తెలుసుకోవటంలో తప్పులేదుగా. ఇదివరలో ఒకసారి ఇటువంటి విషయాల గురించి మనకు చర్చ జరిగింది. అప్పుడు ప్రేమ సంసారం తప్ప మరొక పరమార్థం లేదా జీవితానికి అని అడిగావు. జ్ఞాపకం ఉందా? నేను తర్వాత చెప్తానన్నాను. ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. మానవ జన్మలకు గల అనేక పరమార్థాల్లో అదొకటి. అది లేనిదే జీవితానికి సంపూర్ణత్వం లేదంటారు. అదీగాక చూడు, నీ మట్టుకు నువ్వు ఇక్కడున్నావు. మీ అన్నయ్యలు వాళ్ళ గొడవ నీకు అంతగా అక్కర్లేదు. అంటే వాళ్ళపైన నీకు ప్రేమ లేదని కాదు, మరీ అంతగా తప్పించిపోవు వాళ్ళ విషయంలో. అలాగే నీ విషయంలో వాళ్ళు అనుకోవచ్చా? ముందు వాళ్ళు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ సంసారాలు, అవే కదా వాళ్ళకు ముఖ్యం. ఆ పైన ఖాళీ ఉంటే ఇష్టమైతే నీ సంగతి చూస్తారు. అవునా? ప్రస్తుతం నీ విషయంలో ఎక్కువ శ్రద్ధ ఎవరికి? మీ నాన్నగారికి. నేను ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీ అమ్మ నాన్నగారు నీ జీవితకాలం అంతా ఉండరు. కలకాలం వాళ్ళ అధికారం ఆ ఇంట్లో ఉండదు. క్రమంగా సమిష్టి కుటుంబం చీలిపోతుంది. చెట్టుకు కాసిన ఒక్కొక్క విత్తు తిరిగి ఒక్కో వృక్షంగా పెరుగుతుంది. అప్పుడు ఏ చెట్టుకు ఆ చెట్టే ఠీవిగా నిలబడుతుంది. కానీ ఒకనాడు ఒక పండులో కలిసి ఉన్న గింజలం కదా, ఒక్క చెట్టు సంతానాలమే కదా అని ఆలోచించి శైశావస్థను గుర్తు చేసుకోరు. మరొక చెట్టు కోసం పాటుపడదు. దేని దారి దానిదే. చిన్నతనంలో తమ్ముడికి దెబ్బ తగిలితే గిజగిజలాడే అన్న, అన్నకు జ్వరం వస్తే దిగులు పడే తమ్ముడు, క్రమంగా పెరిగి పెద్దవాళ్ళై ఎవరు సంసార తాపత్రయంలో వారుంటారు. చిన్నప్పటి మమత మాసిపోతుంది. వేల కొద్ది ఎకరాల దగ్గర నుంచి చెంబు గిన్నె పంచుకోవటం దగ్గర కూడా పంపకాలు తెగక కత్తులు దూసుకుంటారు. ఇది లోక వ్యవహారం. మరి ఇంత చెప్పాక కూడా నీ మనసు ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటుందా శాంతి? తొందరపడకు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ గోవిందరావు కాకపోతే మరొక ముకుందమూర్తి. కానీ ప్రతి జీవికి పూర్తిగా ప్రేమించి తప్పించబడే వాళ్ళు ఉండాలి. అప్పుడే ఈ జన్మకు సార్థకత. జీవితాంతం ఒంటరిగా ఉండిపోయే దురదృష్టవంతులు ఉంటారనుకో, అవి వారి వ్యక్తిగత సమస్యలపై ఆధారపడి ఉంటాయి. నువ్వు మాత్రం అలా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ పైన నీ ఇష్టం. వస్తాను మరి అంటూ మనోరమ వెళ్ళిపోయింది. ప్రియమైన మీకు పద్మ రాసేది. నమస్కారాలు. అంతా క్షేమం. మీ క్షేమం తెలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మామగారి మనసెరిగి చాలా ఆదరంగా కలుపుగోలుగానే ఉంటున్నాను నేను. కానీ ఎంతైనా నేను పరాయిదాన్ని, కోడలిని. ఆయన ప్రాణంలో ప్రాణమైన శాంతిని మరిపించలేరని తెలుసుకున్నాను. ఎప్పుడూ మౌనంగా గంభీరంగా ఉంటారు. ఎక్కువ కాలం తోటలోనే శాంతి వృక్షాల దగ్గరే గడుపుతూ ఉంటారు. చిక్కిపోయారు కూడా. అత్తగారు కూడా ఎప్పుడూ ఏదో దిగులుగానే ఉంటున్నారు. ఇక ఎంతకాలం గడిచినా ఈ పరిస్థితుల్లో తగ్గే కానీ మెరుగు కనిపిస్తుందనే ఆశ లేదు నాకు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఇక్కడ నేను ఉండటంలో ప్రయోజనమూ లేదు. నేను ఇక్కడికి వచ్చి 2 నెలలైంది. ఎంత కర్తవ్య నిర్వహణ అయినా మీకు కూడా దూరమై ఈ నిస్తబ్ద వాతావరణంలో ఉండటం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఒకసారి వచ్చి చూసి వెళ్ళగలరని ఆశిస్తున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు రాజమండ్రిలో ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేయండి. అలాగైతే మాకు దగ్గరలో ఉంటారు. మిమ్మల్ని తరచూ చూస్తూ ఉండటం వలన మామగారు దిగులు తగ్గుతుందని ఆశగా ఉంది. నా కోరిక మన్నించండి. అతిగా ఆరాపం వల్లనే శాంతి అలా తయారై ఇందరి మనోవేదనకు కారకురాలైందని రాయటానికి సాహసిస్తున్నాను. ఆమెకు మీరొకసారి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. వారానికి 10 రోజులకు ఒక్కో ఉత్తరం రాస్తుంది. దానికి మామగారు పరమానంద భరితులైపోయి అడిగిందే తడవుగా వందలు పంపిస్తున్నారు. మరిది దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి. తమ్ముడు చిరంజీవి రాజశేఖరానికి ఆశీస్సులని చెప్పండి. మీ పద్మ. చదివి మడిచి పెడుతున్న ఉత్తరంపై అప్రయత్నంగా శ్రీహరి నేత్రాల నుండి 2 నీటి బిందువులు రాలిపడ్డాయి. ఏమిటది? అక్కడే కూర్చొని చదువుకుంటున్న రాజా ఆత్రంగా లేచి అడిగాడు. ఇదిగో చదువు. ఉత్తరం అందించాడు శ్రీహరి నవ్వుతూ. అందుకుని మడత విప్పి మొదటి వాక్యం చదవగానే కంగారు పడి తిరిగి మడిచి ఇచ్చేయబోయాడు రాజా. ఇది అక్క రాసినట్టున్నారు అని.
శ్రీహరి అందుకోలేదు. అయితేనే నీ దగ్గర అటువంటి అడ్డుతెరలు లేవు రాజా. చదువు మీ అక్కయ్యే రాసింది. రాజా నేత్రాలు అప్రయత్నంగా చెమర్చాయి. ఏం చేయమంటావు? ఉత్తరం చదివి తిరిగిస్తున్న రాజాని అడిగాడు శ్రీహరి. బరువుగా నెట్టూర్చాడు రాజా. నోటితో చెప్పలేకుండా ఉన్నాను, కానీ నిన్ను కర్తవ్యం నుండి దూరం కమ్మని చెప్పే స్వార్థపరుడైన స్నేహితుణ్ణి కాను. మన ఆనందం కంటే ఆప్తుల ఆనందమే ముఖ్యం. మాట్లాడుతూనే బయటకు వెళ్ళిపోయాడు రాజా. శాంతినికేతన్ వార్షికోత్సవ సందర్భంలో మళ్లీ ఆర్భాటంగా జరగబోయే నృత్య నాటికలకు, సంగీతాలకు పెద్ద ఎత్తున రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో కూడా శాంతి 2-3 పాత్రలు ధరించింది. కానీ ఈసారి అన్నకు, రాజాకు ఆహ్వానం పంపలేదు. వాళ్లకు కళను మెచ్చుకోవటం తెలియదు అనుకుని సరిపెట్టుకుంది. ఈ సందర్భంలో గోవిందరావుకు మరింత సన్నిహితురాలైంది. అసలు ఇటువంటి పనుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అనేకులతో పరిచయం అవుతుంది. విధిగా వారితో మాట్లాడవలసిన సన్నివేశాలు ఎదురవుతాయి. కానీ గోవిందరావులా అంత సన్నిహితంగా, చలిపిగా ఎవరూ మాట్లాడలేదు శాంతితో. ఇప్పుడు అతడి మాటలు, చేతలు ఆమెకు జుగుప్స కలిగించటం లేదు. పైగా ఎందుకో మనసు అనునిత్యం అతడితో మాట్లాడటానికి తత్తరపడుతోంది. వార్షికోత్సవ సందర్భంలో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనలో తాను వేసిన అనేక చిత్రాలతో పాటు రాజా బహుకరించిన రవీంద్రుడు, గులాబీ సుందరి పటాలను కూడా ఉంచింది శాంతి. ప్రదర్శన చూసిన అందరి దృష్టి రవీంద్రుడి చిత్రం బాగా ఆకర్షించింది. రాజా అంటే ఎవరా చిత్రకారుడు అనే ప్రతివారి ప్రశ్న. శాంతి చెప్పలేక విసిగిపోయింది. ప్రదర్శన చూడవచ్చిన 4-5 పెద్ద మనుషులు అసలు దానిని చెప్పిన వెలకు తీసుకుపోతామన్నారు, కానీ శాంతి అంగీకరించలేదు. అది తనది కాదని, ఒక మిత్రుడి వద్ద నుండి పొందిన బహుమానం అని చెప్పింది. నితేంద్ర బోస్ అనే బెంగాలీ చిత్రలేఖనాచార్యులుగా పనిచేస్తున్నారు. శాంతినికేతన్లో చేర్చినప్పుడు శ్రీహరి శాంతి విషయమై మరీ చెప్పటం వలన ఆయన శాంతిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆయన పేరెన్నికగన్న చిత్రకారుడు, చాలా సున్నిత స్వభావి. అందున ప్రొఫెసర్ బోస్ మరీను విద్యార్థులను కన్న బిడ్డవలే చూసుకుంటారు. సరళంగా ఉండే శాంతి అంటే ఆయనకు మరీ అభిమానం. చిత్రలేఖన బోధన అయిన తర్వాత అప్పుడప్పుడు పిలిచి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారు. ఆ రోజు ప్రదర్శన ముగిశాక శాంతిని పిలిపించి ఈ చిత్రాలు చాలా బాగున్నాయంటూ రాజుల గురించి వివరంగా ప్రశ్నించి తెలుసుకున్నారు. అతడు నీకు మిత్రుడా? ఆ రోజున శ్రీహరితో కలిసి వచ్చిన ఆయన గుర్తు చేసుకుంటూ అడిగారు. అవునంది శాంతి. అదృష్టవంతురాలు శాంతి, నేను నిన్ను దీవిస్తున్నాను అంటూ కళ్ళు మూసుకుని ఆయన తన భాషలో ఏమేమో అన్నారు. ఆకాశం వైపు చేతులు జోడించి, నా దీవెన నిజమవుతుంది శాంతి. నిండు హృదయంతో నా బిడ్డగా నిన్ను దీవించాను. వెళ్ళిరా. చూడగానే రాజశేఖరంలో ఉత్తమ లక్షణాలు కనిపిస్తాయి అన్నారు. విస్తుపోయి చూడటం తప్ప శాంతి మాట్లాడలేకపోయింది. ఆశ్చర్యంతోనే వెళ్తూ ఉంటే గోవిందరావు ఎదురుపడ్డాడు మరొక ఇద్దరితో కలిసి. తల ఉంచుకుని పోతున్న శాంతిని అతడే పలకరించి, శాంతి, రాజా అంటే ఆ రోజు రాత్రి నువ్వు నాకు పరిచయం చేశావు అతడేనా అడిగాడు. అంతటి స్నేహం ఆమె ఇద్దరికి అన్న అసూయ స్పష్టంగా కనిపించింది అతడి నేత్రాలలో. ఆ స్నేహం విషయం గురించి అతడికి అంత రెట్టించవలసిన అవసరం ఏమిటో అర్థం కాక మౌనంగా చూసింది శాంతి. చిత్రం అంటే అలాగా ఉండటం అని అతడు, స్నేహితులు ఏమిటేమిటో అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అందరి ప్రశంసకు పాత్రమైన చిత్రం అతన్ని ఎందుకు ఆకర్షించలేదో శాంతికి బోధపడలేదు. అంతటి చిత్రకారులు బోసుగారే ప్రశంసించిన ఆ చిత్రం అతడికి హేళనా పాత్రమైందంటే ఏదో లోపం అతడి కన్నుల్లో ఉండాలి, లేదా రాజాపై అసూయ కావచ్చు. అప్రయత్నంగానే ఆమె మనసు రాజాతో గోవిందరావును పోల్చింది. గోవిందరావులో ఉన్నంత విద్య ఉండాలి మీలో కూడా, బాగా కృషి చేయండి అన్నాడు రాజా. రాజాకి అసూయ లేదు, తాను తృణీకరించిన స్నేహం మానుకోవటం లేదు. ఆలోచించడమే కానీ అప్పుడే మర్చిపోయింది ఆ సంగతి. విశ్వభారతిలో ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిచిపోతుంది శాంతినికేతనంలోని జీవితం. ఆ ఆటపాటల్లో శాంతి, గోవిందరావులు చాలా సన్నిహితులయ్యారు. శాంతి మనసులో ఎన్నడూ లేని అస్పష్టత, నూతన భావతరంగాలు లీలగా మెదలచొచ్చాయి. ఆహా, ప్రపంచంలో అదృష్టం అనేక రకాలు రాజా. ఒక్కో అదృష్టం వల్ల కలిగే బాధకు ఏ దురదృష్టము సరితూగదనుకో. వికటంగా నవ్వుతూ ప్రవేశించిన శ్రీహరిని విస్తుపోతూ చూశాడు రాజా. ఆశ్చర్యపోకోయ్, మా కంపెనీ నుండి ట్రైనింగ్కు జర్మనీ పంపవలసిన 2 ఇంజనీర్లలో ఒకటిగా నన్ను సెలెక్ట్ చేశారు అన్నాడు. అభినందనలు. సంతోషంగా లేచి చెయ్యి అందించాడు రాజా. శ్రీహరి అందుకోలేదు. నిట్టూరుస్తూ సోఫాలో కూలబడ్డాడు. ఎందుకురా నాకు ఈ అభినందనలు, మీద తగలేసుకోనా
బదిలీ చేయించుకుని నాన్నగారికి దగ్గరగా పోవాలని కదా నా ప్రయత్నం. ఎందుకు ఇక నాకు ఈ ఆకాశం మీద అవకాశాలు? నేను వెళ్ళనని బలవంతంగా చెప్పాల్సి వచ్చింది. శ్రీహరి కళ్ళల్లో నీళ్లు తిరిగి ముఖం కందగడ్డయింది. నిర్ఘాంతపోయిన రాజా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒకప్పుడు ఇటువంటి అవకాశం కోసం ఎంతగానో పలవరించాను, దైవానికి మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం దానంతటది వచ్చినా కాలదన్నుకున్న నిర్భాగ్యుణ్ణి. జీవితం ఎంత విచిత్రమైంది, బాధగా అన్నాడు శ్రీహరి. విచారించక శ్రీహరి, సానునయంగా పలుకుతూ స్నేహితుడి వీపు నిమిరాడు రాజా. ఒక్కొక్కప్పుడు ఆశయ అవకాశాలకు యథార్థానికి సఖ్యత కుదరదు, సమన్వయం సాధ్యపడదు. జీవితం అతి నిష్ఠూరమైంది అన్నాడు. జోరుగా వర్షం కురిసి వెలిసింది. నాగమల్లి చెట్టు కింద కూర్చున్నారు శాంతి, మనోరమ. మెల్లగా ప్రారంభించింది మనోరమ. చూడు శాంతి, చలనం అంటూ లేని నీ మనసులో స్పందన ప్రారంభమైంది. నిజానికి నేను ప్రయత్నించింది కూడా అందుకే. అంతేకాని గోవిందరావుని నిన్ను దగ్గర చేయాలని కాదు నా ప్రయత్నం. అదేంటి మనోరమ? నిర్ఘాంతపోయింది శాంతి. అవును శాంతి, తొందరపడకుండా శాంతం విను. మెల్లమెల్లగా వచ్చే ప్రవాహం వేరు, ఒక్కసారిగా ఉప్పెనలా ఉధృతంగా వచ్చి పడే వరద వేరు. ఆ వేగానికి కట్టలే బద్దలవుతాయి. ఇప్పుడు నీ మనస్థితి అలా ఉందని నా భావం. మంచి చెడ్డలు, ఉచితానుచితాలు, కీడు మేళ్లు ఎంచకుండా ఊళ్లను తుడిచిపెట్టేస్తుంది వరద ఆ వేగంలో. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు మనోరమ? విసుగ్గా అడిగింది శాంతి. విసుక్కోకు శాంతి, నీకు వయసుందన్న మాటే గాని లోక జ్ఞానం బొత్తిగా లేదు. బహుశా అమ్మా నాన్నగారుల అతిగా ఆరాపం, అన్నయ్య అతి లాలన నిన్ను ఇలా చేశాయనుకుంటాను. ఒక విషయం చూడు, గోవిందరావు నీకు ఇక్కడ పరిచయం అయ్యాడు. అదైనా అంత విశేషమైన పరిచయం కాదు. అతడి గుణగణాలు ఎలాంటివో, అలవాట్లేమిటో, స్వభావం ఎటువంటిదో నీకేమీ తెలియదు. కొన్ని సంవత్సరాల కాలం అతి సన్నిహితంగా ప్రవర్తించిన వారికే తమ ఆప్తుల స్వభావాలు కొన్ని విషయాలలో అగమ్య గోచరంగా ఉండిపోతాయి. ఇక ఊరికే 4 రోజులు 4 మాటలాడి ఒకనాడు 1 గంట సేపు అతడితో నాటకం వేసినంత మాత్రాన నీకు అతడి గురించి వీసమెత్తి కూడా గ్రహించగల అవకాశం ఉండదు. మరి అతడికి నాకు గల స్నేహాన్ని గురించి మొన్న రకరకాలుగా వ్యాఖ్యానించావెందుకు? నిష్ఠూరంగా అడిగింది శాంతి. అవును, కానీ అది నిజం కాగల అవకాశాలు తక్కువని చెప్తున్నాను. గాలి మేడ పునాదులు బహు నీరసమైనవి. ఒక్కసారిగా నువ్వు మూర్ఖంగా గుడ్డిదానివైపోకుండా నీకే తెలియని నీ మనస్సును మెల్లమెల్లగా పొరలు తొలగించి నువ్వు గ్రహించేటట్లు చేశాను. నన్ను నమ్ము శాంతి, నేను నీ మేలు కోరే స్నేహితురాలిని. అయితే ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? మెల్లగా అడిగింది. నువ్వు రాజాని ఎందుకు తిరస్కరించావు? అతడిపైన నాకు ఆ భావం కలగలేదంతే. అయినా ఇప్పుడు ఆ ప్రసక్తి దేనికి? చిరాగ్గా అంది శాంతి. అవును, అతడిపై ఆ భావం కలగలేదు. అతడిది తొందరపడే స్వభావం కాదు కనుక, ఎన్నడూ అనుచితంగా ప్రవర్తించలేదు కనుక. కానీ మొన్న గోవిందరావు ప్రవర్తన గురించి తిండి కూడా మానేసి వెక్కి వెక్కి ఏడ్చావు. ఇంతలోనే నీకు అతడిపై అంత గురి ఎలా కుదిరిపోయిందబ్బా? అతడు చాలా మంచివాడు అనిపిస్తోంది మనోరమ, జాలిగా అంది శాంతి. స్వప్న జగతిలో యథార్థవాదానికి స్థానం ఉండదు. అయితే మంచిదే, కాదని నేను అనటం లేదు. కానీ అతడు మంచివాడైనంత మాత్రాన, నీకు ఇష్టమైనంత మాత్రాన సరిపోదు. ఇంకా అనేకమైన ఆటంకాలున్నాయి. అతడు మహారాష్ట్రుడు, నువ్వు ఆంధ్ర యువతివి, తల్లిదండ్రుల చాటుదానివి. నీకు అతడికి వివాహం చేయగలిగేటంత సంస్కార కుటుంబమా మీది? నా ఇష్టాన్ని ఎవరు కాదనరు మనోరమ. అన్నయ్యకు నేనంటే ప్రాణం, నాన్నగారికి ప్రాణాధికం, గర్వంగా చెప్పింది శాంతి. అందుకని ఆ ఆదరాభిమానాలను సద్వినియోగం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తావా? వారు నీ పట్ల చూపే ప్రేమాభిమానాలకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? చర్రున కోపం వచ్చింది శాంతికి. ముందు మాటిచ్చాను గనక సరిపోయింది. కానీ ఎంత ఆప్తులైనా నా విషయంలో ఇంత చనువుగా మాట్లాడటానికి సాహసించలేదు ఇంతవరకు అంది. నవ్వింది మనోరమ. తెలుసు శాంతి, నీ కోపం వస్తుందని. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. కానీ పసిపిల్లలు ఏడ్చినంత మాత్రాన వాళ్ళని మట్టిలో ఆడుకొనేయం. తీసుకొచ్చి శుభ్రమైన చోట కూర్చోబెట్టే బాధ్యత పెద్దలది. అలా ఉంది ప్రస్తుతం నీ పరిస్థితి. సరే, అది అలా ఉంచు. నువ్వింత అందాల బొమ్మవు కదా. గోవిందరావు నల్లగా మోటుగా నీ పక్కన ఎలా ఉంటాడో ఆలోచించుకో. కూర్చున్న స్థలంలోనే అటు ఇటు ఇబ్బందిగా కదిలింది శాంతి. నిజమే, ఇదేమిటి? నాకింతవరకు అతని అందం గురించిన ఆలోచనే రాలేదు. అందం లేదనుకో, కానీ ఆ కళ్ళల్లో ఎంత తీక్షణత,
ఎంత ఆకర్షణ అనుకుంది శాంతి. ఏం సమాధానం చెప్పు? ఆ విషయం ఇంతవరకు నువ్వు ఆలోచించలేదు కదూ? అంత స్నిగ్ధ సుకుమారమైనదన్నమాట నీ ప్రేమ. కానీ అతడిది అందుకోగలిగంత సహృదయుడంటావా? నీ అందానికి తగడని ఇప్పుడైనా నీకు అనిపించడం లేదు? కోపంగా లేచి నించుంది శాంతి. చనువుంది కదా అని హద్దు మీరు మాట్లాడుకు మనోరమ. ఆ విషయమే నేను ఇంతకుముందు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించదలుచుకోలేదు. నిర్మలమైన ప్రేమకు అంతఃకరణ శుద్ధి, ఆత్మ సౌందర్యం ప్రధానం, కానీ శారీరక సౌందర్యం ఏపాటిది? కేవలం అందం బట్టే నిర్ణయిస్తే ఈ ప్రపంచంలో ఎన్ని పెళ్లిళ్ళు జరగగలవంటావు? విసురుగా పోబోతున్న శాంతిని చెయ్యి పట్టి ఆపి తను లేచి నడక సాగించింది మనోరమ. హాస్టల్ గదిలోకి వచ్చి కూర్చున్నారిద్దరూ. కొద్దిసేపు మౌనమే రాజ్యం చేసింది. లైటు వెలిగించి వచ్చి శాంతి దగ్గర కూర్చుంది మనోరమ. చూడు శాంతి, నిజంగా నీ మాటలు వింటుంటే నాకు పరమానందంగా ఉంది. బాహ్య సౌందర్యం కంటే హృదయ సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చిన నీ కోమల హృదయ సౌందర్యానికి అంజలి ఘటిస్తున్నాను. కానీ నువ్వు రాజానెందుకు చేసుకోవు? అందుబాటులో ఉన్న పాయసాన్ని వదిలి ఆకాశంలోని అపరంజి పాత్ర కోసం ఎందుకు ప్రాకులాడతావు? ఇంతకు ఆ పాత్రలో అమృతం ఉందో హాలాహలం ఉందో ఎవరు ఎరుగుదురు? రాజా సౌందర్యం, ముగ్ధమోహనమైన అతడి సంభాషణ, గౌరవమైన ప్రవర్తన మొదటి పరిచయంలోనే నాకెంతో గౌరవాన్ని కలిగించాయి. మరి నువ్వెందుకు తృణీకరిస్తున్నావు? అడిగింది. అబ్బా, నువ్వు ఇలా రాజాపక్షం అయిపోయావేంటి? అందగాడైనంత మాత్రాన ఆకర్షించబడాలా ఏంటి? అలా తీసి పారేయకు శాంతి, అతడు నిండుకుండా అంది మనోరమ. అందుకే నాకు ఇష్టం లేదు. ఆవేశంగా ఉత్సాహంగా ఉంటాడు గోవిందరావు ఎప్పుడు, అతడికి అతడే సాటి అంది శాంతి. సరే అయితే, నీ ప్రేమ ఎంత బలమైందో పరీక్షించడానికే ఇంత ప్రయత్నించాను నేను. ఇక నీ విషయంలో నాకు సందేహం లేదు. కానీ అటుపక్షం కూడా అంత బలంగానూ ఉండాలి. లేకుంటే ఇటువంటి వివాహాలు సఫలం కాజాలవు. మరొక 4 రోజులు తీరిగ్గా ఆలోచించుకో. అప్పుడు ఇదే నిర్ణయం అయితే మెల్లగా అతడి గురించి అన్నీ తెలుసుకో. కానీ ఎక్కువ చనువుగా మాత్రం ఉండకు. వివాహం చేసుకుంటాడేమో అడుగు. అంగీకారం అయితే అప్పుడు మీ పెద్దల్ని ఒప్పించాలి. వారు పెళ్లి చేయాలి. అంతవరకు ఎటువంటి చనువు పనికిరాదు. నా మాట పాటించు శాంతి. అతడికి నువ్వు తిరిగి గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వద్దు, అంతే అంది మనోరమ నిట్టూరుస్తూ. చంద్రుణ్ణి మబ్బులు కప్పేసాగాయి. తిరిగి వాన కురిసే ప్రయత్నమేమో గాలి వీచసాగింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.